తల్లిపాలు అనేది చాలామందికి ఉండట్లేదన్నమాట. ఈ తల్లిపాలు అనేది బిడ్డకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ఒకసారి బిడ్డని కన్నారు. అప్పుడు అసలు పాలు లేవు. ఆ బిడ్డకి బయట పాలు లేకపోతే రకరకాల ఏయో సప్లిమెంట్స్ అని ఇలాంటివి వాడుకున్నారు. సెకండ్ టైం కన్సీవ్ అయినప్పుడు ఏం చేయాలంటే మీరు ఆ కన్సీవ్ అయిన వెంటనే ఆయుర్వేద వైద్యుడిని కానీ లేకపోతే యునాని కానీ సిద్ధ కానీ ఇలాంటివి చాలా ఉంటాయండి. వాళ్ళని కనుక ప్రొసీడ్ అయితే మీకు పాలు పడడానికి చాలా అవకాశం ఉందండి. కావాల్సినన్ని పాలు పెరుగుతాయి. అప్పుడు మీరు డెలివరీ అయ్యాక పురుడు వచ్చేసాక అయ్యో పాలు లేవని అప్పటికప్పుడు అనుకునే కంటే మీరు కన్సీవ్ అయిన వెంటనే 1వ నెల 2వ నెల కాడి నుంచి మనకి ఇంకా కన్సీవ్ అయ్యాం కాబట్టి లాస్ట్ టైము బిడ్డకి పాలు ఇవ్వలేదు. అందుకు ఈ బిడ్డకి ఎట్టి పరిస్థితుల్లో పాలు ఇవ్వాలి, బలంగా పెరగాలి బిడ్డ అంటే తల్లిపాలు ఎంతో ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మనం తిన్న ఆహారాన్ని బట్టండి, మన ఫుడ్ హ్యాబిట్స్, మన టెన్షను, ఈ పొల్యూషను ఇవన్నిటి వల్ల ఏమవుతుందంటే తల్లిపాలు కూడా చాలామంది పిల్లలకి సూటబుల్గా అవ్వట్లేదండి. తల్లిపాలు ఇవాళే కాదు, పూర్వం కూడా ఉండేది ఈ విషయం. తల్లిపాలు పడని పిల్లలు ఉండేవారు పూర్వం కూడా. అది అంతా జస్ట్ 0.1% అలా ఉండేది. ఇప్పుడు అది 10%, 15%లోకి వచ్చింది. ముందు అది 50%కి వెళ్తుందేమో కూడా. అలాగే ఇంకొక 10-15 నుంచి 25% వరకు తల్లిపాలు సరిపోని వాళ్ళు కూడా ఉంటున్నారు, బిడ్డకు ఫీడింగ్ చేయడానికి పాలు లేని వాళ్ళు. అందుకేంటంటే మనం మన ఆహారం అలవాట్లు మార్చుకోవడం. మీరు కన్సీవ్ అయినప్పటి నుంచి అతి మధురం అని దొరుకుతుందండి ఆయుర్వేదంలో. దాన్ని ఎస్టి మధు అంటారు. ఎస్టి మధు హిందీలో మీఠీ లకడీ అంటారు. దాన్ని ఏం చేయాలంటే తెచ్చుకుని జాగ్రత్తగానే మీరు ఆ పౌడర్ కొట్టుకుని ముక్కలే తెచ్చుకోండి. సాధారణంగా పౌడర్లు అయితే బాగా నిల్వ అయితే మళ్ళీ అంత రిజల్ట్ రాదు. అందుకు అది తెచ్చుకుని సన్నగా కట్ చేసుకుని పౌడర్ చేసుకుని తల్లి రోజు ఉదయం ఈ అతి మధురం అనేది ఒక పావు తులం నుంచి తులం వరకు, తులం మీ బాడీ వెయిట్ని బట్టి ప్రతి దాంట్లో చెప్తాను కదా, సేమ్ అలాగే నెయ్యి పంచదార కలుపుకున్నది దాన్ని మళ్ళీ పాలలో కలుపుకుని అప్పుడు తీసుకోండి డైలీ. తింటే మీరు ప్రెగ్నెన్సీ 9-10 నెలల్లోకి వచ్చి బేబీ పుట్టే టైంకి కావాల్సినన్ని పాలు పడతాయండి. పుట్టాక కూడా మీరు తెల్ల సోంపు అంటాం మనం, సోపు అంటాం మనం, హోటల్స్లో ఎత్తా ఉంటారు కదా, అందులో పెద్ద రకం ఉండి కొంచెం వైట్గా ఉంటుంది. గ్రీన్ చిన్న సోపు కాకుండా పెద్ద సోపు తీసుకోవాలి. దాన్ని తీసుకుని మీరు లైట్గా వేడి చేయండి. వేడి చేస్తే శుద్ధి అయిపోతుంది. అది దాన్ని పౌడర్గా కొట్టుకుని దాన్ని రోజు పాలల్లో కలుపుకుని ఒక తులం, పావు తులం దాంట్లో ఏం చేస్తారంటే పటికి బెల్ల చూర్ణం కలుపుకోండి. పటికి బెల్లం కడి మిశ్రీ అంటాం, గడ్డల కింద ఉంటుంది. దాని చూర్ణం అది సిరిసామం కలుపుకుని దాన్ని ఒక తులం నుంచి తులం దాకా పాలల్లో కలుపుకుని తాగినా కూడా చక్కగా పాలు పెరుగుతాయి అన్నమాట. మీకు అన్నిటికంటే మంచిది చెప్తున్నాను వినండి. దీనికి పెరగకపోవడం అనేది సాధారణంగా ఉండదు. అలాగే ఈ పాలు శుద్ధి చేసుకోవడానికి కూడా అనేక రకాలైన ఔషధాలు ఉంటాయండి. అవి కూడా వాడుకోవాలి. కొంతమంది డాక్టర్లు చెప్తారు, అమ్మ నీ పాలు నీ బిడ్డకు పట్టలేదు, డబ్బా పాలు పట్టండి అని. అటువంటి వాళ్ళు ఆ రెమెడీ డిఫరెంట్గా. పాలు కావాలి అనుకుంటే మీరు గోధుమల్ని లైట్గా వేపించుకుని చక్కగా పౌడర్ కొట్టుకుని దాంతో పూరీలు వేసుకోవాలి. ఆ పూరి కూడా ఎలా అండి, నేతిలో వేపించుకోవాలి. నూనెలో వేపించిన పూరి కాదు, నేతిలో వేపించుకుని ఆ పూరిని తీసుకుని మీరు పాలల్లో ముంచుకొని తినాలి. మీరు లేదు ఆ పూరిని పాకం పట్టుకుని కూడా పాలల్లో ముంచుకొని తినవచ్చు. ఎందుకు అంటే నేతిలో వేపించిన పూరిని పటికి బెల్లం పొడుం కానీ పంచదార పొడుం కానీ పాకం పట్టేసి అక్కడ పెట్టేసుకుంటే అవి ఏ రోజుకి ఆ రోజు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. వారానికి ఒకసారి చేసుకున్నా కొద్దిగా ఎక్కువ ఫ్రై అయితే చక్కగా అలా నిల్వ ఉంటాయి అన్నమాట. నెయ్యితోటి చేసినాయి కదా, లోపల పచ్చి లేకుండా చూసుకోండి. వాటిని జాగ్రత్తగా పాలతోటి ముంచుకొని తినడం మొదలుపెట్టండి. మీరు 2nd, 3rd మంత్ నుంచి మొదలుపెట్టండి. లేకపోతే పురుడు వచ్చాక కూడా ఇది వాడితే పాలు పెరగడానికి 99% అవకాశం ఉందండి. అందుకు తల్లులు ఏం చేయాలంటే ఆ తల్లుల యొక్క తల్లులు కానీ ఇటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు అనేక రకాల కెమికల్స్ కానీ లేకపోతే సప్లిమెంట్స్ కానీ పిల్లలకు వాడడం, డబ్బా పాలు వాడేటప్పుడు
అటువంటివి వాడకుండా ఇటువంటి న్యాచురల్ సిస్టంలోనే మీరు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే తల్లి శిశువు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారనమాట. ఈ అతిమధురం అనేది చాలా బలం, పాలు బలమే. అదేవిధంగా ఇక్కడ గోధుమలు, పాలు కూడా పనిచేస్తాయి. కానీ మాకు థైరాయిడ్ ఉందండి, లేకపోతే ఇంకోటి ఉంది, గోధుమ తింటే పెరిగిపోతుంది కదా అంటే తప్పదు. ఎందుకంటే బిడ్డకు 1 సంవత్సరం వచ్చినాక అప్పుడు అలాంటి ఆహారం మానేశారనుకోండి, అప్పుడు పథ్యం చేయండి, చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఈ లోపల కనుక మీరు ఈ జాగ్రత్తలు తీసుకుంటా కన్సీవ్ అయిన తర్వాత నెలలో కనీసం ఒక 8 నుంచి 10 సార్లు దొండకాయ కూర కూడా తినండి. తింటే కూడా పాలు పెరుగుతాయి. ఈ విధంగా కనుక చేస్తే నేను ఒకళ్ళకి ఇచ్చా. ఫస్ట్ డెలివరీలో ఆవిడకి ఒక చుక్క కూడా పాలు లేవు. వాళ్ళు నాకు 15 ఇయర్స్ నుంచి పేషెంట్స్ అనమాట. వాళ్ళకి నా మీద విపరీతమైన నమ్మకం. వాళ్ళు సెకండ్ డెలివరీకి ముందర ఏదో మందు కోసం వచ్చి, అరే ఫస్ట్ టైం ఇలా జరిగింది సార్, మీరు ఏమన్నా ఇస్తారా అంటే ఇచ్చా. వాళ్ళు సెకండ్ డెలివరీ అయినాక ఒక 6 మంత్స్కి 1 ఇయర్కి వచ్చి, సార్ మిరకిల్ సార్, మా పిల్లకి కావాల్సిన పాలు దొరికినాయండి, అసలు బయట పాలు మేము పట్టలేదు, చక్కగా పాలు పడ్డాయి, నాకు చాలా ధన్యవాదాలండి, చాలా మంచి ట్రీట్మెంట్ అని చేశారని చెప్పారనమాట. నేనేం పెద్దగా ఏం చేసింది ఏం లేదు. ఇదే ఎప్పుడైతే స్తన్యం ద్వారా మీరు మీ బిడ్డకి పాలిచ్చారో ఆ స్పర్శ కానీ, లేకపోతే వాళ్ళకి తల్లి దగ్గర నుంచి వచ్చే స్పర్శ కానీ, అది కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ స్పర్శ వల్ల కూడా తల్లి గర్భంలోనే ఆ శిశువు పెరిగింది 9 నుంచి 10 నెలల వరకు. అందుకేమవుతుందంటే ఆ స్పర్శతోటే పెరిగింది కాబట్టి ఆ తల్లి యొక్క స్పర్శ తగిలినప్పుడు ఆవిడ బాడీలో ఉన్న ఆర ఏదైతే ఉందో, ప్రేమ ఏదైతే ఉందో, ఆ ప్రేమ వల్ల ఆ శక్తి ఇంకా పెరుగుతుందన్నమాట. ప్రేమను మించింది ఈ సృష్టిలో ఏదీ లేదు కాబట్టి అందులో తల్లి ప్రేమను మించింది ఏదీ ఉండదు. అలాగా ఆ తల్లి ఎప్పుడైతే పొత్తికడుపులో పడుకోబెట్టుకుని ఆ స్తన్యం యొక్క స్పర్శ ద్వారా పాలు తాగిస్తుందో ఆ బిడ్డకి అనేక రకాలైన అనారోగ్యాలు తగ్గడానికి కూడా కారణం అవుతుందండి. అది ఇంత అద్భుతమైన మిరాకిల్ మనం పాలు ఇవ్వటంలో ఉంది.